హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఇలాంటి వరల్డ్ కప్ రివ్యూలుగా ఐపీఎల్ అప్డేట్స్ తెలుసుకోండి మన ఛానల్ ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టీవీని చూసుకుంటే వరుసగా రెండోసారి ఫైనల్కి వెళ్ళింది. ఇన్ఫ్యాక్ట్ టీవీని చూసుకుంటే ఇది 4వసారి ఫైనల్కి వెళ్ళడం. ఎస్పెషలీ మ్యాచ్ చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్తో సంజు శాంసన్, ఆ తర్వాత బాల్ని చూసుకుంటే బూమ్రా, దాంతోపాటు మ్యాచ్ చూసుకుంటే నీల్ బ్యాటింగ్ మ్యాచ్. ముఖ్యంగా వరల్డ్ కప్ హిస్టరీ చూసుకుంటే సెమీఫైనల్ ఇలాంటి మ్యాచ్ ఎక్కడ జరగలేదు. సో మ్యాచ్ చూసుకుంటే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇంగ్లాండ్ చూసుకుంటే టార్గెట్ని ఆల్మోస్ట్ చేజ్ చేస్తుంది. బట్ లాస్ట్లో టీమిండియా బౌలర్స్ అయితే మంచి బౌలింగ్ వేశారు, ముఖ్యంగా బూమ్రా. అయితే టీమిండియా మ్యాచ్ చూసుకుంటే 7 రన్స్తో గెలిచింది. అండ్ ఆల్సో సెమీఫైనల్ చూసుకుంటే ఇది హైయెస్ట్ స్కోర్ 253. సో ఇంగ్లాండ్కి టార్గెట్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు బ్యాక్ ఫుట్లోకి వెళ్ళారు. అయితే టాస్ విషయానికి వస్తే ఆర్ బ్రూక్స్ ఒక బిగ్గెస్ట్ బ్లండర్ మిస్టేక్ చేశాడు. అదేంటంటే టీమిండియాకు ఫస్ట్ బ్యాటింగ్ ఇవ్వడం. ముఖ్యంగా ఆర్చర్ని మ్యాచ్లో దారుణంగా కొట్టారు. ఎస్పెషల్లీ సంజు చూసుకుంటే ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేశాడు. ఎస్పెషల్లీ సంజు చూసుకుంటే ఈ మ్యాచ్లో ప్రతి బాల్ని మిడిల్ చేశాడు. అండ్ ఆల్సో సంజు చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ కాన్ఫిడెన్స్ ఈ మ్యాచ్లో కంటిన్యూ చేశాడు. సంజు చూసుకుంటే నాకులో అదే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. అండ్ ఆల్సో సెమీఫైనల్ చూసుకుంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. సో బ్యాక్ టు బ్యాక్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. అయితే సంజు చూసుకుంటే తక్కువ టైంలో ఎక్కువ ఇంపాక్ట్ చేస్తున్నాడు. ముఖ్యంగా లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే అది కంపల్సరీ విన్నింగ్ మ్యాచ్, అందులో గెలిపించాడు. అలాగే ఈ మ్యాచ్ చూసుకుంటే ఈ మ్యాచ్ కూడా గెలవాల్సిందే, ఇందులో కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచాడు. సో యాడ్స్ ఆఫ్ సంజు శాంసన్. బట్ ఇంకోవైపు అభిషేక్ శర్మ చూసుకుంటే మంచి ఫామ్లో కనబడట్లేదు. ముఖ్యంగా ఈ మ్యాచ్ చూసుకుంటే మంచి స్టార్ట్ వచ్చింది. ఇనిషియల్గా 2 4 కొట్టిన తర్వాత కూడా మళ్ళీ రిస్క్ షాట్స్ ఆడాడు. ముఖ్యంగా అభిషేక్ చూసుకుంటే వరల్డ్ కప్లో ఆఫ్ స్పిన్నర్స్కి అంత మంచి రికార్డ్ లేదు. సో అయినా కూడా అతను మళ్ళీ రిస్క్ తీసుకున్నాడు. బట్ ఎనివే ఈ మ్యాచ్ చూసుకుంటే అభిషేక్ శర్మ మినహాయించి అందరు కూడా బాగానే ఆడారు. ఎప్పుడైతే అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడో ఆ తర్వాత కిషన్ అలాగే సంజు శాంసన్ మంచి పార్ట్నర్షిప్ చేశారు. ముఖ్యంగా ఈ పార్ట్నర్షిప్ చూసుకుంటే మ్యాచ్ డిపెండింగ్ పార్ట్నర్షిప్. ఎందుకంటే సిచ్యువేషన్లో ఒక వికెట్ కోల్పోతే మాత్రం టీమిండియా కొంచెం బ్యాక్ ఫుట్లోకి వెళ్ళేది. అయితే ఈ వికెట్ చూసుకుంటే యాక్సిలేషన్తో పాటు మంచి వికెట్ హోల్డ్ చేశారు. సో అందువల్ల టీమిండియా చూసుకుంటే మంచి స్కోర్ వచ్చింది. దాంతోపాటు టీమిండియాకి మ్యాచ్లో గుడ్ మూవ్ ఏంటంటే శివన్ డుబేని ముందుగా పంపించారు. ఎందుకంటే ఆదిల్ రషీద్ చూసుకుంటే మంచి బౌలింగ్ వేస్తున్నాడు. సో శివన్ డుబే చూసుకుంటే స్పిన్నర్స్కి మంచిగా ఆడతాడు. సో అందుకే శివన్ డుబేని ముందుకు పంపించారు. సో ఈ మూవ్ చూసుకుంటే మాత్రం బ్రిలియంట్గా వర్కౌట్ అయింది. ముఖ్యంగా ఆదిల్ రషీద్ని చూసుకుంటే మాత్రం దారుణంగా కొట్టాడు. అయితే టీమిండియా మ్యాచ్ చూసుకుంటే ప్రతి మూవ్ కూడా వర్కౌట్ అయింది. ఎస్పెషలీ ఫినిషింగ్ చూసుకుంటే హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ. సో లాస్ట్ 2 మ్యాచ్ చూసుకుంటే ఎలాంటి ఫినిష్ ఇస్తున్నారో ఈ మ్యాచ్ చూసుకున్నా కూడా ఎక్కడికో స్ట్రైక్ రేట్ తగ్గలేదు. ఎస్పెషల్లీ తిలక్ చూసుకుంటే ఆర్చర్ ఓవర్లో ఏకంగా 3 6 స్కోర్ చేశాడు. అండ్ ఆల్సో హార్దిక్ పాండ్యా చూసుకుంటే లాస్ట్ 2 6 స్కోర్ చేశాడు. అయితే టీమిండియాకి మ్యాచ్ చూసుకుంటే బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా మంచి పాజిటివ్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఫీల్డ్ని చూసుకుంటే మాత్రం అక్షయ్ పటేల్ ద స్పైడర్ మ్యాన్. అండ్ ఇంకోవైపు ఇంగ్లాండ్ బౌలింగ్ స్టార్ట్ చూసుకుంటే అంత గొప్ప స్టార్ట్స్ లేవు. ముఖ్యంగా ప్రతి బౌలర్ చూసుకుంటే ప్రతి ఓవర్లో మినిమం 10 రన్స్ ఇచ్చాడు. ఎస్పెషల్లీ ఆర్చర్ చూసుకుంటే 4 overs 61 రన్స్ ఇచ్చాడు. అండ్ ఆల్సో ఇంగ్లాండ్ చేజింగ్ చూసుకుంటే మాత్రం జాకబ్ బెత్తల్ తన కెరీర్ చూసుకుంటే ద బెస్ట్ నాక్. అండ్ ఆల్సో T20 ఫార్మాట్లో తన ఫస్ట్ సెంచరీ. లాస్ట్ ఓవర్ దాకా కూడా ఇంగ్లాండ్ గేమ్లో ఉంచాడు. అయితే ఇంగ్లాండ్ బ్యాటర్స్ చూసుకుంటే వాళ్ళ టాప్ బ్యాటర్స్ పూర్తిగా ఫెయిల్ అయ్యారు. బట్ ఇంకో ఏం చూసుకుంటే జాకబ్ బెత్తల్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ ఆల్సో అతనితో పాటు విల్ జాక్స్ కూడా మంచిగా రాణించాడు.